నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. వింటర్ ఇంటర్న్షిప్కి సంబంధించి కొన్ని వీడియోలు చేస్తున్నానండి. దయచేసి ఆ వింటర్ ఇంటర్న్షిప్ ఎవరైతే చెప్తున్నానో ఇమీడియట్గా మీ ఇళ్లలో ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే అప్లై చేయండి. లేకపోతే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాళ్ళకి అవకాశాన్ని కల్పించండి. ఎందుకంటే ఇది చాలా చాలా క్రూషియల్ ఇంటర్న్షిప్స్ అండి. ఇవ్వండి ఇప్పుడు ఒక్కసారి ఇంటర్న్షిప్ అంటే ఏదైనా ఐఐటీస్లో కానీ పెద్ద కాలేజీలో వచ్చినట్లయితే, ఏదైనా ఎన్ఐటీస్లో IIITస్లో అలాంటి కాలేజీలోకి ఇంటర్న్షిప్ ఈవెన్ 1 month చేసినప్పటికీ కూడా మీకు ఒక లీడ్ డెవలప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా తద్వారా మీకు వేరే అదర్ ఏదైనా రేపు ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్టులు చేయాలన్నా కూడా, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా కూడా ఆ ప్రాజెక్ట్ అంటే ఏంటి, రీసెర్చ్ అంటే ఏంటని ఐడియా వస్తుందండి. పర్టికులర్గా ఈ Tier 3 కాలేజీ, Tier 2 కాలేజీలు ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశాలు సద్వినియోగపరచుకోండి. అందరికీ సీట్ వస్తారా అదని పక్కన పెట్టినా అప్లై చేయడం కూడా ఒక అలవాటు కింద మార్చుకోండి. ఒక 10 అప్లై చేస్తే ఒకటైనా వస్తుంది. అప్లై చేసి రాలేదని చెప్పేసి బాధపడటం అట్లాంటి పని చేయకండి. సో ఈ రోజు నేను చెప్పబోయే ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఇది వింటర్ అండ్ సమ్మర్ రెండింటికి కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇది 2025 వింటర్, అలాగే 2026 సమ్మర్కి సంబంధించండి. ఇది ఇంటర్న్షిప్ ఏదైతే మీకు ఉంటుందో దీంట్లో 2 months నుంచి 6 months వరకు 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది, లేదా 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. మధ్యలో 3 months, 4 months, 5 months ఉండదు. సో ఏదైతే 2 months ఇంటర్న్షిప్ ఆర్ 6 months ఇంటర్న్షిప్, ఈ రెండు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీరు ఆన్లైన్ ఇంటర్న్షిప్ కూడా దీనికి ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుందండి. ఆన్లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాలేజీలో 2 నెలల హాలిడేస్ ఉండవు వింటర్లో, లేకపోతే 6 months రెగ్యులర్గా ఫుల్ టైం చేయడానికి కుదరదు. సో IIIT నాగపూర్ ఏదైతే మీకు ఉందో, IIIT నాగపూర్లో పర్టికులర్గా CSE డిపార్ట్మెంటు, ECE డిపార్ట్మెంటు, IT డిపార్ట్మెంటు, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంటు, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఈ 5 డిపార్ట్మెంట్లో ఎవరైతే బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, MSc కానీ, MCA కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ఇంటర్న్షిప్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్ కూడా. దీనికి మీరు అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నారా, ఆఫ్లైన్ అప్లై చేస్తున్నారా ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మీకు టైం కుదరకపోతే, మీ కాలేజీలో ఎటువంటి NOC ఇవ్వకపోతే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి. హాలిడేస్ లేకపోతే, అటెండెన్స్ మేనేజ్ చేసుకునే పరిస్థితులు మీరు లేకపోతే ఆన్లైన్ అప్లై చేయండి, లేదంటే ఆఫ్లైన్ అప్లై చేయండి. ఆఫ్లైన్ అప్లై చేసినట్లయితే వాళ్ళ క్యాంపస్లో మీకు అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద నామినల్ కాస్ట్తో మీకు అయిపోతుంది. సో జనరల్గా 2 months ఇంటర్న్షిప్ అప్లై చేయొచ్చు, 6 months అప్లై చేయొచ్చు, 3, 4, 5 months ఉండదు. ఆన్లైన్ అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్ అప్లై చేయొచ్చు. ఈ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఒక లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు NLP ఎవరు ఉన్నారో, లేకపోతే కంప్యూటర్ విజన్ ఎవరు ఉన్నారో, లేకపోతే క్వాంటంలో ఎవరు ఉన్నారో, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఎవరైతే AAలో కానీ, MLలో కానీ, లేకపోతే సెమీ కండక్టర్స్లో కానీ, ఇట్లా VLSI డిజైన్ కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా సపరేట్గా ఫ్యాకల్టీ మెంబర్స్, వాళ్ళ మెయిల్ IDs, వాళ్ళు ఏ ఏరియాలో రీసెర్చ్ చేస్తున్నారో అది మొత్తం లిస్ట్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ మీరు మెయిల్ పెట్టాలి. సబ్జెక్ట్లో ఏం రాయాలంటే, రిక్వెస్ట్ ఫర్ 2/6 months ఇంటర్న్షిప్ ఇన్ బ్రాకెట్స్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ 2025, ఇది సబ్జెక్ట్ రాయాలండి. రాసి ఫ్యాకల్టీ, ఏ ఫ్యాకల్టీ అయితే మీకు రీసెర్చ్ ఏరియాలో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మెయిల్ పెట్టాలి. వాళ్ళకి మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు వెల్లింగ్నెస్ ఓకే అని ఇచ్చిన తర్వాత, అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటారు, తర్వాత ఓకే అని ఇచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ చేసిన తర్వాత మిమ్మల్ని ఓకే అని ఇచ్చిన తర్వాత, ఆ ఓకే తీసుకున్న ఫామ్ ఏదైతే దాన్ని తీసుకుంటే కన్సెంట్ ఫామ్ అంటారు దాన్ని. ఆ కన్సెంట్ ఫామ్ తీసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో, IIIT నాగపూర్ వెబ్సైట్లోనే అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ రాయాలి. మొత్తం డీటెయిల్స్ అని, ఏ ప్రాజెక్టు, ఏ సూపర్వైజర్ పేరు అన్నీ రాసిన తర్వాత అప్పుడు కింద స్టూడెంట్ సిగ్నేచర్ చేసి, ఆ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు కన్సెంట్ ఇచ్చాడో దాన్ని దీన్ని కలిపి, దీనితో పాటు డబ్బులు ఉంటాయండి. ఒకవేళ 2 నెలల ఇంటర్న్షిప్ అయితే 4,000 రూపాయలు ఫిజికల్ అయితే, అదే ఆన్లైన్ అయితే, ఫిజికల్ అయితే 5,000 రూపాయలు. ఒకవేళ 6 నెలల ఇంటర్న్షిప్ అయితే 8,000 రూపాయలు ఉంటుంది ఆన్లైన్, ఫిజికల్కి అయితే 10,000 రూపాయలు. సో 4,000 అంటే నథింగ్, అది ఆన్లైన్. మామూలుగా అయితే 5,000 రూపాయలు. ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చాలా క్లియర్గా ఇచ్చాడు. సో IFSC కోడ్ ఇచ్చాడు. ఆ బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్రూఫ్ కలిపి 4 కలిపి ఒక మెయిల్ ఐడికి పంపించాలి. internships@IITN.ac.in అని ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీరు పంపించినట్లయితే వాళ్ళు మీకు కన్ఫర్మ్ చేస్తారు. మీరు ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు, 6 నెలలు చేయొచ్చు. ఇప్పుడు వింటర్ మాత్రమే కాదు, నెక్స్ట్ సమ్మర్ కూడా చేయొచ్చు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పొచ్చు. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. సో దయచేసి మీరు అందరూ అప్లై చేయండి. ఇది ఎలాంటి కాలేజ్ అయినా, Tier 3 Tier 2 సరే, ఎక్కడ చదివితే అక్కడ అప్లై చేయండి. అప్లై చేస్తే డెఫినెట్గా మీకు అవకాశం వస్తుంది. మీరు ఆ ప్రొఫెసర్ని ఇంటర్వ్యూలో కొంచెం కన్విన్స్ చేసుకుని, నాకు ఇంటర్వ్యూ రాదు, నేను ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే నన్ను ఎవడో తీసుకోడు, ఇలాంటి ఇన్ఫీరియారిటీస్తో కాకుండా, వింటర్ హాలిడేస్ని వేస్ట్ చేయకుండా నెక్స్ట్ సమ్మర్ కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. అవసరమైతే 2 నెలలకు వెళ్ళిన తర్వాత, 2 నెలలు చేసిన తర్వాత 6 months కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉందని అడిగితే ఎస్, ఆ ప్రొఫెసర్ ఒప్పుకున్నట్లయితే మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి డెడ్ లైన్ స్పెసిఫిక్గా ఏమీ మెన్షన్ లేదండి. జనరల్గా December 1 నుంచి వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పీరియడ్ వరకు November 30 లోపు దీన్ని పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.